శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వడం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం మరియు బిజినెస్ సమస్యలు, వివాహం ముడిపడకపోవడం, చెడు ప్రయోగ నివారణ, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. మొదలగు ఏ విధమైన సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9856782666. మీనరాశి జాతకులు ఆగస్టు మాసంలో 2వ తేదీ అనగా శనివారం తేదీ ఈ రోజున తెల్లవారితే ఈ శుభవార్త విని ఆనందంతో గంతులేస్తారు. ఎగిరి ఎగిరి గంతులేస్తారు. ఈ యొక్క శుభవార్త మీకోసమే ఈ రోజు ఉదయం వరకు రాకుండా కాచుకు కూర్చుంది. ఈరోజు తెల్లవారితేనే ఇలా జరగాలని రాసి పెట్టి ఉంది. ఏమిటి ఆ శుభవార్త? ఏం జరగబోతుంది? ఎటువంటి ఫలితాలు దక్కబోతున్నాయో మనం ప్రతిదీ వీడియోలో తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీ జాతక ఫలితాల గురించి ఇలాగే ప్రతిరోజు కూడా మీకు కొత్త కొత్త వీడియోల రూపంలో తెలియజేసే అవకాశం, ఉత్సాహం మాకు కలగచేసిన వారవుతారు. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే మనము వచ్చేద్దాము. ముందుగా వీరి గురించి గమనించాలి. చాలా మంచి మనస్తత్వం ఉంటుంది. చెప్పుకునేంత గొప్ప వ్యక్తులు. కానీ ప్రస్తుత కాలక్రమేణా వీరి యొక్క గుర్తింపు సన్నగిల్లుతూ వస్తుంది. ఎటువంటి సమస్యకైనా చాలా తెలివిగా, మంచి మనస్సుతో వీరు సమాధానం చెప్తారు. కొంతమంది ఏమిటంటే ఒక సమస్య వచ్చిందంటే అడ్డదారులు ఎలాగైనా సరే ఆ సమస్య తొలగించుకోవాలని తొక్కేస్తూ ఉంటారు. అడ్డదారిలో ఎన్నో రకాల ఇబ్బందులను కూడా కోరికొని తెచ్చుకుంటారు. కానీ వీరు మాత్రం ఎలాగైనా కానీ ఏదైనా కానీ ఒక కష్టం చేసి లేదంటే ఆ సమస్యకు ఏదైనా తెలివిగా వీరికి ఉన్న ఆలోచనలతో సమస్య నుండి తప్పించుకోవడం కానీ ఇలాంటివి చేస్తుంటారు. మంచి మనసుతో ఆలోచిస్తారు తప్పితే చెడు మార్గంలో వెళ్ళి ఏదైనా సంపాదించాలి లేదంటే ఆ సమస్య నుండి మేము పారిపోవాలి ఇలాంటి ఆలోచనలు అస్సలు రావు. ఎంత పెద్ద సమస్య అయినా చాలా తెలివితేటలతో చాకచక్యంగా ఆలోచిస్తారు. సమస్య నుంచి బయటపడతారు. దృఢ సంకల్పంతో ఉంటారు. చాలా మనోధైర్యంతో ఉంటారు. ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఎన్ని సమస్యలు వీళ్ళని కాలంగా భగవంతునిగా పరీక్షలు పెట్టినా ఓర్పుగా, నేర్పుగా, సహనంగా ఉంటారు. చాలా దృఢ సంకల్పం ఉంటుంది. దూకుడు తత్వం ఉంటుంది. ఏ పని మొదలు పెట్టినా ముందే మంచి ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. చాలా వరకు కూడా విజయవంతమవుతాయి. కొన్నిసార్లు అపజయాలు వచ్చిన వాటిని చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేస్తూ అనేక విజయాలు సొంతం చేసుకుంటారు. వీరికి అందరితో కలిసిపోయే గొప్ప సద్గుణం ఉంది. ఎవరితో అయినా మాటామంతి ముచ్చట్లు పెట్టగలరు. వారితో పాటు కలిసిపోగలరు. అందరికీ తలలో నాలుకలా ఉండగలరు. 10 మందితో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుని వారి యొక్క వద్ద నుంచి వీరు మంచి మాటని తీసుకోగలరు. మంచి గుర్తింపు తీసుకోగలరు. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి సంసిద్ధంగా ఉంటారు. ఎప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ వీరికి అంతగా అనుకూలించడం లేదు. ఈ రోజున వీరు ప్రారంభించిన ప్రతి వ్యాపారంలో మంచి లాభాన్ని చూస్తారని చెప్పొచ్చు. అలాగే వీరు చురుకు స్వభావం వల్ల కొంచెం ఇతరుల యొక్క ఇతరుల దృష్టి కూడా వీరిపై పడుతుంది. కొంతమంది వ్యక్తుల యొక్క దృష్టి ఎక్కువగా వీరికుంటుంది. దాన్ని నరదృష్టి అని చెప్పొచ్చు. ఇక వీరికి ఎక్కువగా చిల్లర వ్యాపారాలు కలిసి వస్తాయి. వీరితో పాటుగా వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగస్తులకు ఉన్నతవంతమైన స్థాయికి వీరు తీసుకుని వెళ్ళగలుగుతారు. వీరు పైకి వస్తూనే ఇతరులకు కూడా తగిన మార్గదర్శకాన్ని చూపించగల సత్తా వీరుకుంటోంది. ఈ రోజున ఉన్నత స్థితికి వెళ్లే మార్గం మీకు సుగమమవుతుంది. మీ హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎప్పటికీ కూడా చెరిగిపోదని చెప్పొచ్చు. వీరిని ప్రేమించేవారు అధిక సంఖ్యలో ఉంటారు. ఇందుకు కారణం వీరి యొక్క మంచి సద్గుణం, మనస్తత్వం. విలాసవంతమైన గొప్ప భావాలు కలిగి ఉంటారు. సంప్రదాయబద్ధమైన ఆలోచనలు వీటి వల్ల అందరినీ కూడా ఆకర్షిస్తారు. అలాగే వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎప్పటికీ చెరిగిపోదు. ప్రేమ అంటే వ్యతిరేకత ఉన్నా కూడా స్నేహానికి మాత్రం ఎప్పుడూ ఎక్కడా లేని ప్రాధాన్యత ఇస్తారు. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వీరికి ఆపదలో దేవుడిలాగా కనిపిస్తారు. ముఖ్యంగా విషయంలోకి వస్తే ఈ రోజున వీరికి కొన్ని విషయాలు
రాత్రిలోపు తెలుస్తాయి. ఆ యొక్క విషయాల పట్ల చాలా చాలా అప్రమత్తంగా ఉంటారు. చాలా రోజుల నుంచి తెలియని విషయాలు తెలుసుకుంటారు. అలాగే కొంత ఆందోళనకరమైన విషయాలు కూడా ఈ రోజున వస్తాయి. కానీ మీకు అంత ఆందోళన అనిపించవు. పెద్ద కష్టాన్ని కూడా చిన్న కష్టంగా భావించే వారు వీరు. అయితే అనుకోకుండా వీళ్ళు ఒళ్ళు నీరసంగా, మనసు ఏదో నిస్పృహగా ఉండడం, కొంచెం జ్వరంతో బాధపడడం, లేదా అనారోగ్య సమస్యగా అనిపించడం, తలనొప్పి, ఒత్తిడి ఇలాంటి లక్షణాలు ఈ రోజున కనిపించే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు మిమ్మల్ని ఈ రోజున ఇబ్బంది పెట్టొచ్చు. కాబట్టి ఈ విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉండండి. మీకు మీరు సమయం ఇచ్చుకోండి. మీ ఆరోగ్యంపై మీకు శ్రద్ధ లేకపోయినా శ్రద్ధ తప్పదు. ఎందుకంటే మీ జీవితం మీది కాదు, మీ కుటుంబానిది. అలాగే ఈ రోజున కొంచెం నీరసంగా ఉండడం వల్ల కొంత ఏదైనా పెండింగ్లో ఉన్న పనులను ఈ రోజున వాయిదా వేసుకోవడం మంచిది. ఈరోజు కొంత ఎక్కువగా అంటే మీరు ఒత్తిడికి గురి అయ్యే పనులను కాస్త దూరంగా పెట్టండి. ఆరోగ్యపరంగా మీకు ఆరోగ్యం చాలా ముఖ్యం. కాబట్టి ఏమిటంటే జాగ్రత్తగా ఉండండి. అయినా మీరు ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఎప్పుడైతే చిన్న అనారోగ్య సమస్య వచ్చినా కూడా కొంతమంది భూతద్దంలో పెట్టి ఆ ఆరోగ్య సమస్య ఏదైనా ఇబ్బంది కలగచేస్తుందేమో, భవిష్యత్తులో ఏదైనా బాధ పెడుతుందేమో ఇలా భయపడుతూ ఉంటారు. కానీ వీరు అలా కాదు. ఏదైనా జాగ్రత్త పడతారు, ధైర్యంగా ఉంటారు. ఈ రోజున కూడా చిన్నపాటి అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి. కానీ ఎక్కువగా బాధపడవద్దు. జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. ఈ రోజున ఎంత అనారోగ్య సమస్య అయినా మిమ్మల్ని ఎక్కువగా బాధ పెట్టదు. కాకపోతే కాస్త ధనం ఖర్చు అవుతుంది. కావున ధనం విషయంలో జాగ్రత్త కన్నా ఆరోగ్యం విషయంలో జాగ్రత్తే ముఖ్యం. ఇక దినచర్యలు కొన్ని విషయాలు కూడా మీరు జోడించుకోవాలి. యోగా వ్యాయామాన్ని మీరు అలవాటు చేసుకోండి. అలాగే ఈ రోజున మీకు ఆస్తిపాస్తులకు సంబంధించిన విషయంలో జోక్యం కలగ చేసుకోవద్దని చెప్పడం జరుగుతుంది. కొంతమంది ఏమిటంటే గనక మీకు దక్కవలసిన ఆస్తిపాస్తులు వేరొక విధంగా వారు పొందాలని చెప్పు, లేకపోతే రావాల్సిన ధనాన్ని వారు అన్యాయంగా తీసుకోవాలని చెప్పు ఆలోచిస్తూ ఉంటారు. అక్రమంగా అయిన ఈ యొక్క పని చేయాలనుకుంటారు. వారి విషయంలో మీరు కొంచెం జాగ్రత్త. శత విధాలుగా వారు చేసే ప్రయత్నాలు భగవంతుడే తిప్పికొడతాడు. కాబట్టి ఆ విషయాలు ఈ రోజున మరికొంతమంది ద్వారా తెలుసుకుంటారు. ఆవేశం, కోపంతో నిర్ణయాలు తీసుకోవద్దు. కొన్ని వ్యాపారంలో మీరు మంచి పెట్టుబడులు పెట్టి లాభాలు కూడా ఈ రోజు గణిస్తారు. ఇంకా మీరు కొన్ని విషయాలను కొంతమందితో షేర్ చేసుకోవడం వల్ల కొంతమంది వ్యక్తులతో చిన్నపాటి విషయాలైనా కానీ ఎటువంటివైనా కానీ వారు తిరిగి మరలా మీకు ప్రాబ్లం క్రియేట్ చేసే విధంగా ఫ్యూచర్లో మారతారు. మిమ్మల్ని భయపెట్టే విధంగా కూడా కనిపిస్తారు. కాబట్టి ఈ లక్షణాలు పూర్తిగా మానేయండి. ఈరోజు దినచర్యలో యథావిధిగా మీ పనుల్లో పాల్గొంటారు. కొంచెం నీరసమే ఉంటుంది. కానీ పనులు చేయడం కొంచెం ఒత్తిడికి లోను కావడం ఇవన్నీ ఈ రోజు కనిపిస్తున్నాయి. కాకపోతే కొంచెం చింతన ఉంటుంది. ఎందుకంటే అనారోగ్య సమస్య ఉన్నప్పుడు మీ మనసు బాగోలేనప్పుడు ఆటోమేటిక్గా మీ మనసు డైవర్ట్ అయిపోతూ ఉంటుంది. అనుకోకుండా ఆకస్మిక ధన లాభం కూడా ఈ రోజు దక్కబోతుంది. కానీ ఏదైనా వ్యవహారంలో డబ్బు మీ చేతికి అందుతుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆస్తిని వృద్ధి చేసే క్రమంలో సఫలీకృతులవుతారు. మీ యొక్క ఆస్తిని మరొకరు అందుకోవడం లేదా మరొకరు దక్కించుకోవడం ఇలాంటి విషయంలో ఈ రోజు జాగ్రత్త. కొంతమంది వ్యక్తులను ఈ రోజు కలుసుకుంటారు. ఎలాగైనా కానీ మీకు దక్కాల్సిన ధనాన్ని తప్పకుండా మీ పేరుని సొంతం చేసుకోవడానికి అన్ని విధాలుగా కూడా ప్రయత్నం మొదలు పెడతారు. మీ ప్రయత్నం మంచిది, న్యాయబద్ధమైంది కావున సక్సెస్ తప్పకుండా వస్తుంది. గుర్తుంచుకోండి. అలాగే మీ తోటి వ్యక్తులతో ఈ రోజున సంతోషంగా గడపండి. ఎటువంటి మూర్ఖత్వం, కోపం, దురుసుతనం ఉండకూడదు. ఈరోజు మీ మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి, ఆర్థికపరమైన లాభాలు ఘనంగా పెంచుకోవడానికి శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి ఆరాధన చేసుకోండి. మీ లక్ష్యాల్లో ఎటువంటి ఆటంకం లేకుండా త్వరగా నెరవేరుతాయి. మనోధైర్యంతో మీ బాధ్యతలు తప్పకుండా ప్రారంభించండి. అనుకున్న ఫలితాలు తప్పకుండా వస్తాయి. మీకు పెద్ద శుభ సమయంగా ఈ రోజు మారబోతుంది. కొంత అనారోగ్య సమస్యలకు గురి అయినప్పటికీ కూడా ఆర్థికంగా మాత్రం ఈ రోజు గొప్ప లాభాలు ఉండబోతున్నాయని చెప్పొచ్చు. మీరు చేసే ప్రతి పనిలో విజయం వరిస్తుంది. మీరు తక్కువ పని చేసినా, ఎక్కువ పని చేసినా మీ పనికి తగ్గ గుర్తింపు, ప్రతిఫలం ఈ రోజునే దక్కబోతుందని చెప్పొచ్చు. మీరు దైవానుగ్రహంతో అంటే ఎంత దైవానుగ్రహాన్ని పొందుకుంటే మీకు అంత దైవానుగ్రహం ఎక్కువ కలుగుతుంది. ఎలా పొందాలని చెప్పి అనుకుంటున్నారేమో. పెద్దగా విషయం ఏమీ కాదండి.
మనసులో ఎంతసేపు దైవ నామస్మరణ చేసుకుంటూ ఉంటే దానికి మీకు అన్ని రెట్ల ఎక్కువ దైవానుగ్రహం కలుగుతుంది. ప్రతి పని సఫలీకృతమవుతుంది. అలాగే స్వల్ప ప్రయత్నంతోనే ఈ రోజున గొప్ప ఫలితాలు అందుకుంటారు. ఎంత బాగోలేకపోయినా, మీ ఆరోగ్యం సహకరించకపోయినా భగవంతుని యొక్క అనుగ్రహంతో చిన్న ప్రయత్నంతోనే గొప్ప ఫలితాలు దక్కుతాయి. కొన్నిసార్లు మనం ఏమిటంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా మనకు దక్కాల్సిన ఫలితాలు పొందలేమండి. కానీ ఈ రోజున మాత్రం దైవ బలం అధికంగా ఉంది. ఎంత చిరు ప్రయత్నం చేసినా కూడా మొదలు పెట్టినా అది ఫ్యూచర్లో గొప్ప ఫలితాలు ప్రారంభింపచేస్తుంది. కాబట్టి ఏదో ఒక విధంగా మీ వంతు మీరు ఏదో ఒక చిన్న ప్రయత్నమైనా ఈ రోజున ఖాళీగా కూర్చోకుండా చేసుకోండి. మీ వంతు ఏదైనా చేసి మీరంటే ఏంటో నిరూపించుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఇంట్లో శుభవార్త, మీ ఇంట్లో సంతోషాన్ని నింపే వార్త ఈ రోజున తెల్లవారితే అందబోతుంది. ఆ శుభవార్త మీకు ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఇలా దేనికి సంబంధించి అయినా కానీ ఒక చిన్న శుభవార్త పెద్ద ఆనందాన్ని తెస్తుంది. మీ జీవితంలో మీ ఇంట్లో అందరితో కూడా సంతోషాన్ని పంచుకునే విధంగా మారబోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీ మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి యత్నించండి. ఉద్యోగ అవకాశం కానీ ఇంకా ఇతరత్ర ఏ అవకాశం అయినా కూడాను ఈ రోజున ఉపయోగించుకోండి. ప్రయాణాల విషయంలో కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. మీ మనోబలం మిమ్మల్ని ముందుకు నడిపించేలాగా ఎంతో చక్కగా సహాయపడుతుంది. ఏకాగ్రతతో పనులు ప్రారంభించండి. తొందరపాటుతో ఎలాంటి పొరపాట్లు చేయొద్దు. ధైర్యంగా అడుగులు ముందుకు వేయండి. కొన్ని విషయాలు మీకు ఈ రోజున స్పష్టత ఉండకపోవచ్చు. కానీ కొన్ని విషయాల యందు ఏం చేయాలి అనేది మాత్రం భగవంతుడు తప్పకుండా ముందుండి సాయం చేస్తాడు. ఆలోచించే నిర్ణయం తీసుకోవడానికి యత్నించండి. ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ రోజున వీలైతే ఏమైనా సరే మీరు ఆంజనేయ స్వామి గుడికెళ్ళి 5 తమలపాకులు ఇచ్చి ఆంజనేయ స్వామి గుడిలో అర్చన చేయించుకోవడం లాభదాయకంగా ఉండబోతుంది.